హలో ఎవ్రీవన్. ఈరోజు మనం తోటకూరతో ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా కడాయి తీసుకొని అందులో నూనె పోసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఈ తోటకూర ఫ్రైలో వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఎల్లిపాయలని ఫ్రై అవ్వనివ్వాలి. ఎల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. తోటకూర ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం ఏమీ పట్టదు. ఒక 10-15 మినిట్స్ అలా పడుతుంది. తోటకూర వేసుకున్నాక అందులోకి మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి తోటకూరని బాగా కలుపుకోవాలి. ఈ ఆకు ఫ్రై అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుందని చెప్పాను కదా! మధ్యలో కలుపుతూ ఉండాలి ఆకుని. లేదంటే అడుగంటుతుంది. పాలు బాగా రావాలంటే వెల్లుల్లి, ఆకుకూరలు ఎక్కువగా తినాలంటారు కదా బాలింతల్ని. అలాంటప్పుడు ఇలా వెల్లుల్లి ఎక్కువగా వేసి తోటకూర ఫ్రై చేసి పెడితే కూడా పాలు బాగా పడతాయి. ఆకు మొత్తం ఫ్రై అయ్యాక లాస్ట్‌లో కొద్దిగా ఉప్పు ఇంకా కారం వేసుకొని కలుపుకుంటే మన తోటకూర ఫ్రై రెడీ. ఈ తోటకూర ఫ్రై మనకి అన్నంలో, చపాతీలో, రొట్టెలో కూడా బాగుంటుంది. మీరెప్పుడైనా తోటకూరతో ఇలా ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేశాక కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.